నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీ కిచెన్. చూడండి వ్యూయర్స్, నేను ఇప్పుడు కొబ్బరి కూర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అయితే కొబ్బరి ముక్కలతో కూర ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరిని నేను తురమలేదండి, ముక్కలు తీసి మిక్సీ పెడదామని చెప్పేసి ముక్కలుగా కట్ చేశాను. అయితే దీంట్లోకి నేను పప్పు కూడా వేద్దామని చెప్పేసి పచ్చిపప్పు అండ్ పెసరపప్పు, ఏదో ఒక పప్పు వేసుకోవచ్చు. నేను ఉన్నాయి కదా అని చెప్పేసి రెండు వేస్తున్నాను. పచ్చిపప్పు ముందుగా కొంచెం ఉడికించుకుంటే మెత్తగా బాగుంటుంది, గట్టి గట్టిగా ఉంటే బాగోదన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత ఈ పెసరపప్పు వేయాలి. అందుకని చెప్పేసి నేను ఈ గిన్నెలోకి ఇప్పుడు పచ్చిపప్పు తీసుకొని నీళ్ళు పచ్చిపప్పు వేసాను అనమాట. కొంచెం నీళ్ళు పోస్తే నానుతుంది. నానిన తర్వాత ఈ నీళ్ళు కొంచెం కడిగే సోంపు వేసుకొని పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని కొంచెం కొంచెం చారు పెట్టుకుంటా అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోవచ్చు. పప్పు కట్లాగా చారు బాగుంటాయి అన్నమాట. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు ఈ పెసరపప్పు దీంట్లో వేసుకుంటే అవి త్వరగా ఉడికిపోతాయి కాబట్టి సరిపోతుంది. కొంతమంది ఈ కొబ్బరి కూరలో ఉల్లిపాయ కూడా వేసుకుంటారు అనమాట. కొబ్బరి 4 పచ్చిమిరపకాయ ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అండ్ పెసరపప్పు. దీంట్లో యాజ్ యూజువల్ ఉప్పు కారం సరిపోయినంత వేసుకోవాలి. ఇప్పుడు వీటిల్ని నేను మిక్సీ పడదామని చెప్పేసి మిక్సీ జార్ తీసుకుంటున్నాను. దీంట్లోకి కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. పైనుంచి నేను ఈ 4 ముక్కలు దీంట్లోకి కచ్చగా అయిపోతుంది కదా. మధ్యలో ఒక 2 పచ్చిమిరపకాయలు 2 మిరపకాయలు అయినా వేసుకోవచ్చు. ఇది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి బాండిలో తిరగమాతేసి ఇది దాంట్లో వేసుకోవటమే. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఉడికిచ్చిన పప్పు దాంట్లో వేసుకోవాలన్నమాట. అది ఫ్రెండ్స్. చూడండి, పప్పు ఇందాక చెప్పా కదా పచ్చిపప్పు ఉడకాలి ముందు కొంచెం అని. ఇదిగోండి కొంచెం ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి నేను పెసరపప్పు కూడా వేసేస్తున్నా, సరిపోతుంది. కొంచెం మెత్తగా ఉడికితే బాగుంటుంది కదా అని చూస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ స్టవ్ వెలిగించి బాండి పెట్టేసా, నూనె కూడా కాగిపోయింది, పొగలు వస్తున్నాయి చూడండి. దీంట్లోకి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఆల్రెడీ నేను కొబ్బరి మిక్సీ పట్టేసాను అనమాట, దీంట్లో వేసేసాయి కదా. ఇప్పుడు దీంట్లో నేను ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసాను. అవి వేగిన తర్వాత దీంట్లోకి నేను చూడండి ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, పైనుంచి పచ్చిపప్పు మాటలు వేసాయన్నమాట. అవన్నీ కొంచెం వేగిన తర్వాత
ఇవి వేగగానే దీంట్లో ఉల్లిపాయ వేద్దామని చెప్పేసి ఉల్లిపాయ ముక్కలుగా కూడా కట్ చేసి పెట్టాను. అది ఉల్లిపాయ వేసుకుంటామా వేసుకోవటం మన చాయిస్. ఇట్లాగైనా డైరెక్ట్గా ఉల్లిపాయ వేయకుండా అయినా చేయొచ్చు. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఒకసారి వేడి నెలలో చూద్దాము. ఉల్లిపాయ వేస్తామన్నమాట. ఇది కొంచెం వేగగానే దీంట్లో కొంచెం పసుపు వేసి కొబ్బరి పొడి వేసేది. ఉల్లిపాయలు కొంచెం దాదాపు వేగిపోయినాయి. ఇంకొంచెం వేగితే దీంట్లో కొంచెం పసుపు వేసేసి కొబ్బరి పొడి వేసేద్దాము. కొంచెం పసుపు వేసాను. కలుపుతున్నాను అన్నమాట. పైనుంచి పెద్ద కూరలోకి మొత్తం కలుస్తుంది. కొంచెం ఒక్క చుక్క నీళ్ళు పద్దాం మిక్సీ దాంట్లో కలిపి వేసేసేసి. చూడండి, ఇది ఆల్రెడీ వేస్తాయి కదా, దీంట్లో నీళ్ళం కాపలా జస్ట్ ఊరికిన ఒక్క చుక్క మగ్గినట్టు అవుతుందని చెప్పేసి మిక్సీ పట్టాయి కదా, ఆ నీళ్ళు పోస్తాను అన్నమాట. ఒక సెకండ్ మూత పెట్టేసేద్దాం. ఈలోపు పచ్చిపప్పు పెసరపప్పు కలిపి వేస్తాయి కదా, అది ఉడికిందో లేదో చూద్దాము. ఒక సెకండ్ మూత పెడితే ఇది ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. పచ్చిపప్పు పెసరపప్పు అయితే ఉడికిపోయింది. పచ్చిపప్పు కూడా మామూలుగా అయితే ఉడికిందిలే, కానీ ఇప్పుడు దించేసేసి ఈ పప్పు దీంట్లో కలిపేయటమే. ఇప్పుడే నేను పచ్చిపప్పు ఉడికిందని చెప్పేసి మజ్జిగ తీసి పచ్చిపప్పు పెసరపప్పు కలిపింది కూర మధ్యలో వేసాను అన్నమాట. కొంచెం కనిపించింది కదా పప్పు,
ఇదిగోండి పోపు కట్టి చారులాగా దాన్ని నానేసాను. ఇప్పుడు దీన్ని చారు పెట్ట. ఇది ఇవాళ నేను చేసే రెసిపీ. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసేసాయి కాబట్టి పైనుంచి 2 పచ్చిమిరకాయలు 2 మిరపకాయలు వేసాను. కారం సరిపోతుంది చాలా వరకు. అయితే నేను సాంబార్ కారం అని చెప్పేసి దీంట్లో చిన్నుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర అన్నీ వేసి పడతారనమాట. అయితే నేను ఇంట్లో చేయలేదు, కొనుక్కొచ్చాము. ఇంట్లో ఎక్కువగా గుడ్డు కారమే వాడతాము. ఇది సపరేట్గా ఉంటుందన్నమాట. ఇది సాంబార్ కారము. దీన్ని నేను 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇంకా కూర రెడీ అయిపోయినట్టే, దించేసుకోవటమే. నాకు కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది, స్మెల్ కూడా తక్కువ వస్తుంది. ఫైనల్గా కొబ్బరి కూర రెడీ. ఇది వ్యూస్ కొబ్బరి కూర రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.